జనగామ పట్టణంలోని 14వ వార్డు పార్కులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ నిర్వాహకులు దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తోడై చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ పార్క్ ఉపయోగంలోకి తీసుకురావడానికి కృషి చేసిన మున్సిపల్ సిబ్బందికి, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పార్కును ఉపయోగంలోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వార్డు పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు అంబేద్కర్ నగర్ 14th వార్డులో మాకు ఒక పార్క్ ఉండడం జరిగింది. ఈ పార్క్ గత కొన్ని సంవత్సరాలుగా అసలు పట్టించుకున్నది లేదు. మొత్తం చెట్లు పెరిగి దీనికి పాములు రావడము, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందికరంగా తయారైన ఈ పార్క్ ఈరోజు మా జీవన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేము చెప్పిన వెంటనే ఈరోజు మాకు ఈ ఏదైతే మా పార్క్ ఇంత చెట్లతో పెరిగిపోయి, పుట్టలతో పెరిగిపోయి, పాములు, కోతులు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగించడానికి మా సొసైటీ జీవన్ గ్రీన్ హోప్ సొసైటీకి వాళ్ళు మాకు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు మొత్తం సిబ్బందితో, ఈరోజు పిల్లలతో, స్టూడెంట్స్ తో, స్థానికంగా ఉన్న మనుషులతో అందరితో సార్ ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తున్నందుకు, సో ముఖ్యంగా స్పందించినందుకు మున్సిపల్ కమిషనర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం అడిగిన వెంటనే మాకు స్పందించి పిల్లల్ని పంపించినందుకు కనీసం ఒక 100 మందితో మేము ఇప్పుడు ఈ పార్క్ ని శుభ్రం చేయబోతున్నాము. సో స్పందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్క్ ని యథావిధిగా ఏదైతే స్థానికులు కోరుకున్నారో, మహిళలు మార్నింగ్ ఈవినింగ్ వాక్ ట్రాక్ కావాలని చెప్పిన విధంగా, పిల్లలు ఎస్పెషల్లీ ఆడుకోవడానికి వాళ్ళ కోసం వాళ్ళు ఏదైతే కోరిక కోరిందో ఆ కోరిక మేరకు ఈ రోజు నేను పార్క్ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం స్పందించిన ప్రతి ఒక్కరికి మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 14వ వార్డులో ఈ పార్క్ లో జరుగుతున్న క్లీనింగ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న ధనలక్ష్మి గారితో, మరియు అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎన్సీసీ స్టూడెంట్స్ కి, మన కళాశాల యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇందాక సార్ చెప్పారు, ఓన్లీ మున్సిపల్ సిబ్బంది చేస్తే మాకున్న సిబ్బందికి, మాకున్న పని ఒత్తిడికి చాలా అంటే మేము చేసేదంతా చేస్తాము. బట్ నీట్గా కాలనీలు అన్నీ కూడా శుభ్రంగా అవ్వాలంటే కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఆ దిశగా ధనలక్ష్మి గారి కోరగానే మేము మా మున్సిపల్ సిబ్బంది, తర్వాత కళాశాల పిల్లల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇలా భవిష్యత్తులో జనగామలో ఉన్న కాలేజీ పిల్లలు, ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే, లేదంటే కాలనీ వాళ్ళు ముందుకు వచ్చినా పర్లేదు, వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆలోచిస్తున్నాము. అలాగే స్వచ్ఛ జనగామకు రూపొందించడానికి కూడా మా వంతు సహకారం అందిస్తాము. థ్యాంక్ యూ.